చివరి ఆదివారం ఒక అరుదైనటువంటి సంఘటన యావత్ భారతదేశం కూడా దాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయులందరితో కూడా వారు సంవాదించేటువంటి కార్యక్రమం మన్ కీ బాత్ మనసులోని మాట అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగింది. వారు ప్రధాని అయిన దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతి నెల చివరి ఆదివారం తప్పకుండా దేశవాసులతోటి వారు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా సమాజానికి దేశానికి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు వారు భారతీయులతో పంచుకోవటం మాత్రమే కాకుండా భారతీయులకు కూడా ఒక స్ఫూర్తినిస్తారు, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని. ఇప్పుడు దేశం కావచ్చు, సమాజం కావచ్చు, అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి పర్యావరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మహిళాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పేదల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా సమాజ సేవ ఏ రకంగా మనం సరికొత్త విధానంగా ఆలోచిస్తూ మనం ఎక్కువ మందికి రీచ్ అవుతూ వారికి సేవ చేయొచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా స్పృశిస్తూ నరేంద్ర మోడీ గారు తన భావాలని దేశవాసులతోటి పంచుకునేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. దేశ ప్రధానిగా వారు ఒక రకంగా చెప్పాలంటే మనకి దిశానిర్దేశకత్వం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి సమస్యలు కనుక మనం ఎదుర్కొన్నట్లయితే అప్పటికే వాటిని పరిష్కరించినటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మన వంతు కృషిగా మనం ఏ విధంగా సమాజ సేవ చేయొచ్చు, అవసరంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఆదుకోవచ్చు అనేటువంటి అంశాల మీద వారు మనకి దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి భారతీయులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను. ఇవాళ చూసినట్లయితే నేను ఇవాళ పూర్ణానంద పేటలో ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదర సోదరీమణులందరితో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయ, దాని నుండి స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో సమాజంలోని అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, వారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వారు ఇచ్చేటువంటి సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదర సోదరీమణులతోటి వారితో మిళితమవుతూ ఈ యొక్క సందేశాన్ని వినడానికి నేను ఇక్కడికి రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ గారికి, అడ్డూరి శ్రీరామ్ గారికి, అదేవిధంగా మైనారిటీ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బాజీ గారికి నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మాధవ్ గారు కూడా వచ్చారు. మేమిద్దరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా మాకు ఆనందాన్ని మాత్రమే కాదు, ఒక రకంగా మాకు గర్వకారణం అని కూడా మేము భావిస్తున్నాం.